I am Dr. Venkatesh, Department of Geology, Faculty of Science, Cyber Science College, Usman University. ఈరోజు మనము కాంపిటేటివ్ స్పిరిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాకున్న అనుభవాల ప్రకారము మేము ఏదైతే డిగ్రీ పీజీ పిల్లలకి ఏదైతే టీచ్ చేస్తున్నామో పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, చాలామంది ఆతృతలో చదువుతుంటారు ఉద్యోగాల కొరకు. కానీ ఆ ఉద్యోగం ఎలా సాధించాలి, ఏ ప్లాన్ ప్రకారం పోతే మనం ఎలా రీచ్ అవుతాము, ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ విపరీతమైన ప్రయత్న ధోరణులలో కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతుంటారు. చాలా వరకు కొందరు 1 year వరకు చదివి చివరి 15 రోజులు వదిలిపెడతారు, లేదా చివరి 1 month వదిలిపెడతారు. కొందరు ఇయర్ అంతా చదవకుంటుండి చాలా పీక్ మూమెంట్లో తీసుకొని చదువుతుంటారు. అంటే ఎక్కడ మిస్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రిపరేషన్లో మనము ప్రాపర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాపర్ ప్లాన్ లేకుండా మనం ఏదైతే తీసుకుంటున్నామో వాటిని 100% సాధించడానికి అంటే అవరోధాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషను మనం 10 hours అనుకుంటున్నాం, లేదా 12 hours అనుకుంటున్నాం, లేదా 14 hours అనుకుంటున్నాం. హార్డ్లీ ఎవ్రీబడి కెన్ వర్క్ హార్డ్ 18 hours. ద మ్యాక్సిమం టైమ్ ఈజ్ 18 hours. బికాస్ ఆఫ్ రిమైనింగ్ టైమ్ ఎవ్రీబడి కెన్ గెట్ ద రెస్ట్. సో అందులో భాగంగా మనం 10 hours అనుకుంటే ఎందుకు 10 hours చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 12 hours అనుకుంటే 10 hoursకు 12 hours యాడ్ చేసినాం అంటే మన వర్త్ ఉందా, వర్త్ లేకనా, లేకపోతే హార్డ్ వర్క్ చేయడానికా, హార్డ్ వర్క్ కాకుండా ఇంకేమైనా విషయాలు తెలుసుకోవడానికా, లేకపోతే మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఈ 10 hours చదివితే సరిపోతలేదా, లేకపోతే కవర్ చేయాల్సిన సిలబస్ మనం కవర్ చేయలేకపోతున్నామా. ఒకవేళ అలానే 12 hours కాకుండా 14 hours, 14 hours కాకుండా 18 hours. ఇవన్నీ మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఐక్యూ బేస్డ్గా కొన్ని సింపుల్ టెక్నిక్స్లో చెప్పొచ్చు. ఐక్యూ బేస్డ్ అనేది ఎవ్రీబడి నోస్. ఇప్పుడు ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాసును తీసుకున్నట్టయితే క్లాస్లో జెమ్స్ ఉంటారు, జెంటిల్మెన్స్ ఉంటారు, హార్డ్ వర్కర్స్ ఉంటారు, మీడియం స్టూడెంట్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. మీన్స్ ఈ స్లో లెర్నర్స్ అంటే ఐక్యూ అనేది టాప్ టు బాటమ్. టాప్ టు బాటంకి వచ్చినప్పుడు స్లో లెర్నర్ అయితే ఎన్ని గంటలు డిసైడ్ చేసుకోవాలి, హార్డ్ వర్కర్స్ అయితే ఎన్ని గంటలు డిసైడ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్తో పాటు కొంత జెంటిల్మెన్గా ఉంటే ఎన్ని గంటలు డిసైడ్ చేసుకోవాలి, లేదా మనం హార్డ్ వర్క్ చేస్తున్న క్రమంలో కొందరికి ఏమైందంటే ఒకసారి చదవగానే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కొందరికి 4 సార్లు చదివినా మైండ్లో ఫిక్స్ కాదు, కానీ ఒకసారి చదివి 4 సార్లు రాయడం వల్ల ఫిక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని బేస్ చేసుకొని మన అవర్స్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం విద్యార్థిపై ఉంటుంది. ఈ విద్యార్థి ఏదైతే డిజైన్ చేసుకొని చదువుతుంటాడో 18 hours చదివే అబ్బాయి కూడా ఆ ప్లాన్ ప్రకారం చదవకపోవడం వల్ల అతనికి ఉన్న ఐక్యూ లెవెల్స్ దానికి సరిపోకపోవడం వలన మన టార్గెట్ను రీచ్ కావాలని పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నాకు మ్యాథ్స్ రాదని చెప్పేసి కాంపిటేటివ్లో జనరల్గా మ్యాథ్స్ రాదని ముందే ఒక ఫోబియా డెవలప్ చేసుకుంటారు. ఫోబియా నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇది రాదు అనే ముచ్చట్లు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల ఐఐటి ప్రొఫెసర్స్, లేకపోతే ఐఐఎం, ఐఐఎస్సి, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈరోజు ప్రతి వీడియోను, ప్రతి లెక్చర్ను అంటే ఏ విధంగా ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయినా ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనే విషయాలను మనకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మనం కోచింగే పోవాలి, లేకపోతే ట్యూషనే పోవాలి, ₹1,00,000 ఫీజు కట్టాలి, లేదంటే సోకాల్డ్ ఇన్స్టిట్యూట్లో బాగా టాప్ ఇన్స్టిట్యూట్ అనే విషయాలను మనం పక్కకు పెడితే ఫండమెంటల్స్ కొరకు, జనరల్ ఫండమెంటల్స్ కొరకు మనం హార్డ్ టాపిక్స్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే బిగినింగ్ టైం నువ్వు లాస్ట్ టైంలో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ని రోజులు చేసిన ప్రిపరేషన్ ఈ హార్డ్ దాంతో కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ గురయ్యి రావాల్సినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మనం సరిగా తీసుకోలేకపోతాం. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకుంటున్న క్రమంలో మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈజీ టాపిక్స్ ఏమున్నాయి, సింపుల్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి. ఒక 1 hour చదువుతాం, 5 minutes రిలాక్స్ అవుతాం, మళ్ళీ ఒక 1 hour చదువుతాం, 10 minutes చిట్ చాట్ చేస్తాం, మళ్ళీ ఒక 2 hours చదువుతాం. ఫ్రెండ్స్తో మనం చదివిన విషయాలను డిస్కస్ చేసుకుంటాం, అంటే షేర్ చేసుకుంటాం, గ్రూప్ స్టడీ అంటాం. తర్వాత టీమ్ వర్క్గా ఈవినింగ్ అవర్స్లో వాకింగ్ పోతాం, లేదంటే ఆ వాకింగ్లో కూడా ఎలాంటి విషయాలు చదవాలి. పొదుపు చదివిన విషయాన్ని మళ్ళీ డిస్కషన్లోకి తెస్తాం, అంటే మన మైండ్ చుట్టూ అదే తిరుగుతూనే ఉంటుంది. అదొక విధానం అయితే దాంతోపాటు నీ మైండ్ కొంత రిఫ్రెష్మెంట్, కొంత రిలీఫ్ కూడా కోరుకుంటుంది. కాబట్టి మధ్యలో వేరే విషయాలను కూడా అంటే ఈ జనరల్ స్టడీస్కి సంబంధించిందే కాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కానీ, రాష్ట్ర విషయాలు కానీ, జాతీయ విషయాలు కానీ, అంతర్జాతీయ విషయాలు కానీ, అది జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే అథ్లెటిక్సా, లేకపోతే స్పోర్ట్స్ అనేది మనం
వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఏ విధంగా దాన్ని కవర్ చేయాలంటే ఈ లీజర్ టైంలో ఇలాంటి విషయాలను మనం జనరల్గా కవర్ చేసుకోవాల్సిన అవసరం అయితే విద్యార్థి పైన ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ఎట్లుంటుంది అంటే ఈజీ అనేది ఏదో చూసుకోవాలి. ఫస్ట్ ఈజీ అనేది చూసుకోవాలి. అంటే బిగినింగ్ స్టేజ్లో ఈజీ ఎందుకు చూసుకుంటాం అంటే రావడం తోట నువ్వు హార్ట్ తీసుకొని ఇబ్బంది అయ్యి తర్జన పడుతూ ఇది నా వల్ల కాదు అని వదిలిపెట్టే పరిస్థితి లేకుండా ఈజీ చాప్టర్స్ ఈజీ టాపిక్స్ అన్ని నువ్వు చూజ్ చేసుకున్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నీకు ఈజీ ఏముంది నీ ఓన్ సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఒక లిమిటెడ్ పోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లిమిటెడ్ పోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, అంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. మీరు అనర్గళంగా మీకున్నటువంటి నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఇది నేను చేయగలను అంటే ఎంతమందము ఒక 70 to 80% నేను చేయగలను అనే విషయాలను మనం క్లియర్గా అది చేసుకోవాలి. ఈ రిమైనింగ్ 10 to 20% అనేదాన్ని ఎక్కడ టిపికల్గా వస్తుంది మన ఓన్ సబ్జెక్టులను అంటే ఎవ్రీబడి కెన్ అనలైజ్. ఆ అనలైజ్ కానీ మనం అప్లికేషన్ ఓరియంటేషన్ ఎట్లా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుతారు, ఇది చదివిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది. ఒక రకమైనటువంటి ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఈ 10 to 20% మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు 70 నుంచి 80% మార్కులు తెచ్చుకోగలుగుతారు ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తాయి. ఈ 10 to 20% క్రాక్ చేసిన వాళ్ళు 70% తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీడియం లెవెల్, తర్వాత హార్డ్ సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంది, రీజనింగ్ ఉంది, మనం నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు. ఏంటంటే జనరల్ స్టడీస్ చేసి మ్యాథ్స్ అటెంప్ట్ రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ అటెంప్ట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ రీచ్ కానీ ఛాన్స్ ఉంటుంది. దానికి ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మ్యాక్సిమం వాటిని క్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ సైన్స్ వాళ్ళు ఎలా రీచ్ కావాలి అంటే వాళ్ళ సైన్స్ వాళ్ళు ఇది చదివిన తర్వాత ఈ 10 to 20% కాన్సన్ట్రేట్ చేసి హార్డ్ వర్క్ అనే దాని మీద ఫస్ట్ అప్లికేషన్ పార్ట్ తీసుకోవాలి. ప్రతి అప్లికేషన్కు ఒక పారాగ్రాఫ్ అంతా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం. అంటే ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయింది అంటే లెంతీగా ఎవరు పోతారంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు పోతారు. మనం లెంతీగా పోవాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్స్ అంటే బేస్ దానికి అంటే ఇది రావడానికి రీజన్ ఏందనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే దాంట్లో కనీసం ఒక 50 to 60% మనం రీచ్ కాగలిగితే, మన ఓన్ సబ్జెక్ట్లో 80% రీచ్ కాగలిగితే, ఇక్కడ వదిలిపెట్టినటువంటి 10% మిగతా దాంట్లో వచ్చినటువంటి 60% అన్నిటిని అంటే ఆల్ టుగెదర్ అంటే బోత్ యావరేజ్ చేసుకున్నప్పుడు మనకు మెజారిటీ మోర్ దెన్ 70 to 80%లో ఉంటాం. మెజారిటీ 70 to 80%లోకి వచ్చేసినామంటే ఆల్మోస్ట్ మనం వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పిరెంట్లో ఉంటాం. అంటే ఏదైతే క్రీమ్ అంటాం కదా, టాప్ టు బాటమ్ అన్నాం కదా, బాటమ్ వెళ్ళిపోతాము, బాటమ్ నుంచి మిడిల్ వెళ్ళిపోతాము, మిడిల్ నుంచి టాప్లోకి వెళ్ళిపోతాం. టాప్ క్రీమ్లో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన టార్గెట్ అప్పుడు ర్యాంక్ అవుతుంది. బాటంలో అంటే బిగినింగ్లో ఈజీ సబ్జెక్ట్ తీసుకొని మూవ్ అవుతున్న క్రమంలో అక్కడ నుంచి మీడియం లెవెల్కి వెళ్తాం. అంటే మిడిల్ లెవెల్కి వెళ్ళినాక మన హార్డ్ వర్క్ లెవెల్స్ ఎక్కడికి ఉన్నాయి, ఎంతవరకు మనం పేపర్ చేయగలుగుతున్నాము అంటే ప్రిపరేషన్తో పాటు చదివిన ప్రతి టాపిక్కి కన్సర్న్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనకు ఓన్గా ఫ్రేమ్ చేసుకోవాలి. అలాగే ఫ్రేమ్ చేసినటువంటి పాత పేపర్లు కానీ లేక ఇన్స్టిట్యూషన్స్ పేపర్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో వచ్చేసినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ కానీ వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఏమని బేస్డ్ ఆన్ ఐక్యూ అన్నాం, జెమ్స్ ఉంటారు. జెమ్స్ అంటే ఏంది? గాడ్ గిఫ్ట్ అంటే ఏంది? ఒక్కసారి వాళ్ళు వింటే మైండ్లో ఉండిపోతుంది, ఒక్కసారి వాళ్ళు చదివితే మైండ్లో ఉండిపోతుంది. మన కాదు కదా, అలాంటి వాళ్ళైనా కూడా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లక్చువేషన్లో ప్రతిదీ ఛాలెంజ్తో కూడుకున్నటువంటి ఈ లైఫ్ను లీడ్ చేయాలంటే ప్రిపరేషన్ అనేది చాలా ప్రాపర్ ప్లాన్గా ఉండాలి. ఆ ప్రాపర్ ప్లాన్ ప్రకారం మనం బాటమ్ నుంచి టాప్కి ఎప్పుడైతే వస్తామో, ఈ టాప్ క్రీమ్లోకి ఎప్పుడైతే వస్తామో మన కాన్సన్ట్రేషన్ అప్పుడు ర్యాంక్ మీద పోతుంది. జాబ్ అనే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. అంటే మనం ర్యాంకును టార్గెట్ చేసినట్టు జాబ్ ఈజీ అవుతుంది. అంటే మనం చేయాల్సిందల్లా మొదటి ప్రయత్నం ఏంటంటే జాబ్ కావాలన్న కోరికతో ప్రయత్నం స్టార్ట్ చేసి ర్యాంకు కావాలన్న కోరికతో మనం ఎండ్ చేసుకోగలిగితే మాత్రం మనం టాప్ లేయర్లోకి వచ్చేస్తాం. మనం అనుకున్నది ఒకటి కాదు, నువ్వు అనుకున్న 3 జాబ్లు కూడా ఒకటేసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. అయ్యో నేను డైలీ 18 hours చదివినా కాబట్టి నాకు రాలేదు, అటు డైలీ 10 hours చదివినానికి ఎట్లా వచ్చిందని క్రాస్ క్వశ్చన్ చేసుకోకుండా మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మనం ఏదైతే చేసుకొని మూవ్ అవుతామో మనం అనుకున్నటువంటి ఆశయము, మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ డెఫినెట్లీ మన ఎయిమ్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది.